ఆ కుటుంబానికి వెంటనే మరుసటి రోజే వితౌట్ ఎనీ డిలే ఒక సినిమా యూనిట్ మొత్తం వెళ్ళి వాళ్ళ ఇది సంఘీభావం వాళ్ళ పరామర్శ ఒక భరోసా ఇవ్వాల్సి ఉండింది. సినిమా యూనిట్ అయినా వెళ్ళాల్సి ఉండింది. చాలా స్పష్టంగా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలే దీని మీద ఎక్కడా కూడా. ఫస్ట్ టైం ఇవాళ స్పందించి కాస్త జరిగిన దాన్ని ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కలకలాన్ని కొంత డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య పెరిగిన అగాధాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన రియాక్షన్తో పూడ్చే ప్రయత్నం చేశారు. ఏదో రేవంత్ రెడ్డిని చేస్తున్నారు అట్లా అని కాకుండా ఈజ్ ఆల్సో ఒక పవర్ఫుల్ లీడర్, ఈ చిన్న చిన్న వాటిని పట్టించుకోరు అంటూ ఆయన హుందాతనాన్ని పెంచడము, ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా మనం కూడా బాధ్యతగా ఉండాలంటూ సినిమా వాళ్ళకు కూడా కాస్త తన అంటే హితబోధని కాదు తన అభిప్రాయం చెప్పడం. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక నేతగా ఆయన తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం ద్వారా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినట్టయితే అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి. అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా సినిమాలకు సంబంధించి రకరకాల చర్చలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పడేలాగా అందరూ ఒకటే, మనం అందరం ఒకటే అనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టయితే అనిపించింది. పైగా ఇవాళ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా ఇవాళ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. అది కూడా కొంత దీనికి యాడ్ అయింది. అంతా ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి, సినీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, ప్రభుత్వాలు సినిమాలు మధ్య ఎలాంటి అగాధం ఉండకూడదు అనే విధంగా చెప్పినట్టు అయింది. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలను కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అవేంటి అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఇలా అంటే సీఎం రేవంత్ రెడ్డి తప్పేం లేదు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా బిహేవ్ చేశారు, ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వంగా అలాగే ఉండాలి అనేది ఆల్రెడీ ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆ అభిప్రాయమే ఈయన షేర్ చేశారు. కానీ తెలంగాణ బీజేపీ మాత్రం ఎందుకో మరి ఆ దీంట్లోంచి దిగట్లే. తెలంగాణ బీజేపీ ఎంతసేపు రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టినాయి, లేకపోతే రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టలేదు, రేవంత్ రెడ్డికి ఏదో 14% కమిషన్ రాలేదట, అది నాకు తెలీదు ఎక్కడి నుంచి వస్తుందో కమిషన్. 14% కమిషన్ అంది ఉండదు, అందుకే ఇట్లా అల్లు అర్జున్ పగబట్టినాడని బండి సంజయ్ గారు ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడారు. మొన్ననేమో డీకే అరుణ గారు, జాతీయ నాయకురాలు డీకే అరుణ గారు, ఆమె కూడా ముడుపులు ముట్టుండవు రేవంత్ రెడ్డికి, అందుకే అల్లు అర్జున్ మీద పగబట్టినాడు, అంత అవసరం ఏముంది అని చెప్పి ఆమె మాట్లాడిన పరిస్థితి. సో ఎందుకు బీజేపీ ఒక ఫిక్స్డ్ ఒపీనియన్లో ఉంది, రేవంత్ రెడ్డి తనకు ముడుపులు అంటే కిక్ బ్యాక్స్ అందలేదు కాబట్టే పుష్ప సినిమా పైన పగబట్టాడు, అల్లు అర్జున్ పగబట్టి వెంటాడాడు అనేది బీజేపీ చాలా బలంగా దాన్ని క్యారీ చేస్తున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే సీనియర్ లీడర్లు ఇద్దరు జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా పకడ్బందీగా దాన్ని జనంలోకి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు నిజంగానే అలా చేస్తున్నారు అనేది ఒక అంశం. అయితే కేటీఆర్ కూడా ఇవాళ రియాక్ట్ అయ్యారు. ఎవరు అడిగారు పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నాడు ఏంటి నాకు అనవసరం, కానీ రేవంత్ రెడ్డి అయితే ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి అల్లు అర్జున్ ఇట్లా వెంటాడారు, ఏది తన పేరుని మర్చిపోతాడా నా పేరుని అని చెప్పి ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, ఆ కోపాన్ని చల్లార్చుకోవడానికి ఇట్లా సినిమాని పగబట్టాడు అనేది కేటీఆర్ మళ్ళీ రీట్రేట్ చేశారు. దాని మీద అదే అభిప్రాయాన్ని మళ్ళీ వ్యక్తం చేశారు. సో ఇవన్నీ ఎందుకు ఇట్లా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫస్ట్ టైం రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ రియాక్షన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇండస్ట్రీ దీని నుంచి ఎలాంటి ఇది నేర్చుకోవాల్సి